హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఓన్ వరల్డ్. ఈరోజు మన ఛానల్లో టేస్టీ అండ్ వెరీ సింపుల్ ప్రాసెస్లో ప్రాన్స్ అండ్ ఎగ్ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి. ఈ కర్రీ చాలా బాగుంటుంది రైస్లోకి. తప్పకుండా వీలైతే ట్రై చేయండి. సో ప్రాసెస్లోకి వెళ్ళిపోతే ముందుగా ఒక ప్యాన్ తీసుకొని దానిలో కర్రీకి సరిపడా ఆయిల్ వేసి 2 మీడియం సైజ్ ఆనియన్స్ని సన్నగా తురుముకొని వేసుకోవాలి. వాటిలోనే ఒక 4 పచ్చిమిర్చి, అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసి అది ఫ్రై అయిన తర్వాత చిటికెడు పసుపు వేసి మొత్తం బాగా ఫ్రై చేసుకోవాలండి. అది కొంచెం ఫ్రై అయిన తర్వాత దానిలో 1/2 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్, అలాగే ఒక 2 మీడియం సైజ్ టమాటోల్ని పేస్ట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా బాగా ఫ్రై అయిన తర్వాత దానిలో టేస్ట్కి సరిపడా సాల్ట్, అలాగే కారం, కొంచెం ధనియా పౌడర్ని కూడా వేసి ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇదంతా కూడా పచ్చి స్మెల్, మసాలాల్లో ఉన్న పచ్చి స్మెల్ అంతా పోయేంత వరకు ఒకసారి బాగా కర్రీ మొత్తం ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ముందుగా ప్రాన్స్ అనేది క్లీన్ చేసుకొని ఆయిల్లో కొంచెం సేపు ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు ఈ మసాలా అంతా ఫ్రై అయిన తర్వాత ప్రాన్స్ని కూడా వేసుకోవాలి. అలాగే ముందుగా ఎగ్స్ని కూడా ఆయిల్లో ఫ్రై చేసి పెట్టుకున్నాను, వాటిని కూడా యాడ్ చేసుకొని ఇప్పుడు ఈ కర్రీ అంతా కూడా బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఒక 5 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే ఆయిల్ అంతా కూడా సపరేట్ అవుతుందండి కర్రీ నుంచి. ఈ స్టేజ్లో కొంచెం కొత్తిమీరని కట్ చేసి వేసుకోవాలి. ఇదంతా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఒక 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకుంటే కర్రీ రెడీ. చాలా టేస్టీగా ఉంటుందండి. వీలైతే తప్పకుండా ట్రై చేయండి. కర్రీ నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని